హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అందరి ఫేవరెట్ అయిన డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీని ప్రాసెస్ చూసే ముందు మీరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 2 బ్రెడ్ లోఫ్స్ని తీసుకున్నాను. సో దాని ప్రకారంగా మెజర్మెంట్స్ చెప్తున్నాను. సో ఇలా ఈ సైజ్లో కట్ చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి ఫస్ట్ బ్రెడ్ పీసెస్ని. సో ఇలా బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg షుగర్ వేసాను ఇక్కడ వాటర్లో వేసేసి. సో దీన్ని మొత్తం డిజాల్వ్ చేసేసాను ఫస్ట్. సో ఇది డిజాల్వ్ అయ్యేలోపు మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. సో నేను ఆయిల్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. మెలన్ సీడ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ నేను కాజు తీసుకున్నాను, బాదాం తీసుకున్నాను, కిస్మిస్ తీసుకున్నాను అండ్ మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. సో పక్కన అవి ఫ్రై చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ 1 లీటర్ ఆఫ్ మిల్క్ని కూడా బాయిల్ చేయడానికి పెట్టేశాను. సో మన షుగర్ సిరప్ రెడీ అవుతుంది అండ్ మిల్క్ కూడా బాయిల్ అవుతుంది. షుగర్ సిరప్ బాయిల్ అయ్యే టైంలోనే ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ అయితే చేసేసేయండి. నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేశాను. ఈ ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల మన డబల్ కా మీఠాకు మంచి కలర్ అయితే వస్తుంది. సో ఈ షుగర్ సిరప్ మంచిగా బాయిల్ అవుతుంది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసాను. యాలకులు నార్మల్గా మిక్సీలో వేస్తే పౌడర్ అవ్వదు కదా, సో కొద్దిగా షుగర్ వేసి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో అయితే యాడ్ చేశాను. సో మొత్తంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పొడి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారా మొత్తం బాయిల్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో అయితే యాడ్ చేయాలి. సో అన్నీ నెమ్మదిగా ఇందులోకి అయితే యాడ్ చేసేసి మొత్తం ఇలా కలిపేయకండి. సో ఆ వాటర్లో మనకి ఈ బ్రెడ్ పీసెస్ మునగాలన్నమాట. సో చూస్తున్నారు కదా నేను ఎలా డిప్ చేస్తున్నానో. మీరు ఇలా వైడ్ స్పూన్ అయితే పెడితే కనుక ఈజీగా మీకు డిప్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఇలా డిప్ చేసేసిన తర్వాత ఆ షుగర్ సిరప్ ఈ బ్రెడ్ పీసెస్ మంచిగా పీల్చుకోవాలి. సో మీకు కనుక షుగర్ సిరప్ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా చేసుకొని ఇందులో యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ బ్రెడ్ పీసెస్ చూసారా మొత్తం షుగర్ సిరప్ని పీల్ చేసుకుంటున్నాయి. సో ఈ టైంలో మనము ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, సో ఆ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా నేనైతే మిల్క్ నెమ్మదిగా యాడ్ చేస్తున్నాను. సో మొత్తం 1 లీటర్ ఆఫ్ మిల్క్ అయితే నాకు పట్టింది. ఆ మిల్క్ కలర్ చూసారా ఎంత బాగుందో, మనం వేసాం కదా ఫుడ్ కలర్, దానివల్ల చక్కగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మొత్తం నిదానంగా కలుపుకోవాలి. మొత్తం కలిపేకండి, ఇలా కిందకి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి బ్రెడ్ పీసెస్ అనేటివి ఆ లిక్విడ్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. సో మీడియం హీట్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నప్పుడు మనకి బాయిల్ అవుతున్నట్టు వస్తుందన్నమాట. సో ఈ కనిపిస్తున్న షుగర్ సిరప్ మీరు ఎక్కువైపోయింది అని అనుకోకండి. కొంచెం సేపు అయిన తర్వాత మీకు అది ఏమీ కనిపించదు. సో ఈ బ్రెడ్ పీసెస్ మంచిగా లాగేసుకుంటాయి ఆ జ్యూసెస్ అంతా. అండ్ మనం తింటున్నప్పుడు ప్రతి ఒక్క బ్రెడ్ పీసెస్లో మంచిగా జ్యూసెస్ వస్తాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుందో. సో ఇదంతా మంచిగా కుక్ అవ్వనిద్దాం ఫస్ట్ అయితే మనం. చూస్తున్నారు కదా బ్రెడ్ పీసెస్ లాగే మంచిగా ఉన్నాయి అండ్ జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. సో ఈ ట్రిక్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా బ్రెడ్ అయితే మొత్తం కుక్ అయిపోయింది. మనం వేసిన షుగర్ సిరప్ మిల్క్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంది. ఈ టైంలో మనం ఇందులో కోవా అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కోవా లేకపోతే మీరేం చేస్తారంటే కలాకండ్ ఉంటుంది కదా, అది ఫుల్లీ ప్రిపేర్డ్ కలాకండ్ కాకుండా, సో ఇలా కనిపిస్తుంది నా దగ్గర కోవా లేదు సో నేను కలాకండ్ వేస్తున్నాను. సో ఇది ఫుల్లీ ప్రిపేర్డ్ కలాకండ్ కాదు, స్వీట్ షాప్లో అడిగితే ఇస్తారు. సో అది మీరు తీసుకొచ్చి దీని మీద వేసేయాలన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇక్కడ నేను 1/2 kg కలాకండ్ అయితే తీసుకున్నాను. సో ఇదంతా మంచిగా లేయర్ లాగా దీని మీద వేసేసేయండి. అండ్ ఇది వేసిన తర్వాత ఒక 2 minutes అలాగే వదిలేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది అన్నమాట ఈ స్వీట్ అనేది.
సో, ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఫస్ట్ మనము గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ మంచిగా ఇందులో యాడ్ అయితే చేసేసుకోవాలి. అసలు స్వీట్స్‌లో డ్రై ఫ్రూట్స్ లేకపోతే అస్సలు బాగోదు. సో, ఎంత ఎక్కువగా పాసిబుల్ అయితే అంత ఎక్కువ వేసుకోండి. సో, ఎవ్రీ బైట్‌లో మీకు డ్రై ఫ్రూట్స్ తగిలితే చాలా బావుంటుంది. సో, గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మంచిగా కింద నుంచి ఈ బ్రెడ్ పీసెస్ మెత్తపకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. సో, కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేసాం మేము. సో, మీకు అంత ఎక్కువ అవసరం లేదా అనుకుంటే కొద్దిగా తక్కువగానే మీరైతే యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! సో, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. కలిపేసిన తర్వాత లాస్ట్‌కి గార్నిషింగ్ కింద ఇంకొక లేయర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్‌ని మేమైతే యాడ్ చేసాము. సో, చాలా యమ్మీగా కుదిరిందనమాట ఈ డబుల్ కా మీఠా. సో, ఇది మొత్తం 30 మెంబర్స్ అయితే ఈజీగా సరిపోయింది 30 మెంబర్స్‌కి. సో, దాన్ని బట్టి మీరు మీ మెజర్‌మెంట్స్‌ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది అసల. అండ్ ఈజీగా కూడా అయిపోయింది. అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టాయి. ఒకవేళ మీకు ఈ బ్రెడ్ కట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి అంత ప్రాసెస్ మీకు నచ్చకపోతే మీరు ఆల్రెడీ ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అమ్ముతారు. సో, అవి కూడా డైరెక్ట్గా తెచ్చుకొని మీరు ట్రై అయితే చేయొచ్చు. లేకపోతే రస్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, టీలో తింటారు, ఆ రస్క్ని కూడా మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇవన్నీ ఆప్షన్స్. బట్ నేనైతే ఇక్కడ అథెంటిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే పక్కా కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.